ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం భారతీయుల ప్రాణాలను బలిగొంటోంది. ఇరాన్ దాడుల్లో జగిత్యాల జిల్లా గోవిందులపల్లికి చెందిన రవీందర్ మరణించాడు. ఇరాన్ వరుస దాడులతో స్థానికులను ఇజ్రాయెల్ ప్రభుత్వం బంకర్లోకి తీసుకెళ్లింది. బాంబుల శబ్దాలకు గుండెపోటుతో బంకర్లోనే ప్రాణాలు విడిచాడు రవీందర్. బతుకుదెరువు కోసం 2 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్కు వలస వెళ్లాడు. రవీందర్ మృతితో ఆయన స్వగ్రామం గోవిందులపల్లిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం భారతీయుల ప్రాణాలను బలిగొంటోంది. ఇరాన్ దాడుల్లో జగిత్యాల జిల్లా గోవిందులపల్లికి చెందిన రవీందర్ మరణించాడు. ఇరాన్ వరుస దాడులతో స్థానికులను ఇజ్రాయెల్ ప్రభుత్వం బంకర్లోకి తీసుకెళ్లింది. బాంబు శబ్దాలకు గుండెపోటుతో బంకర్లోనే ప్రాణాలు విడిచాడు రవీందర్. బతుకుదెరువు కోసం 2 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్కు వలస వెళ్లాడు. రవీందర్ మృతితో ఆయన స్వగ్రామం గోవిందులపల్లిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, రైట్ భాగ్యశ్రీ, ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భారతీయుల ప్రాణాలను బలిగొంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి దాదాపు 100 మంది బతుకుదెరువు కోసం పొరుగు దేశాలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో తన కుటుంబాన్ని పోషించడానికి 2 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ కు వలస వెళ్లాడు రవీందర్ మృతితో ఆయన స్వగ్రామం ఏదైతే ఉందో గోవిందలపల్లెలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఇరాన్ వరుస దాడులతో ఇజ్రాయెల్ ప్రభుత్వం అక్కడి స్థానికులను బంకర్లోకి తీసుకెళ్లింది. ఏదైతే బాంబుల శబ్దాలతో ఈ రవీందర్ గుండెపోటుతో మరణించడంతో ఒక్కసారి అక్కడనే బంకర్లోనే ప్రాణాలు విడిచాడు. ఏదైతే మన ఇరాన్ దాడుల్లో జగిత్యాలకు జిల్లా చెందిన గోవిందరావుపల్లికి చెందిన రవీందర్ మరణించడంతో తన కుటుంబ సభ్యులు మాత్రం ఏదైతే కుటుంబ పెద్ద దిక్కు లేకుండా పోయాడని చెప్పేసి ఆ గ్రామం అంతా కూడా విషాదాలను కమ్ముకున్నాయి. మొత్తం చూస్తుంటే అతని ఈ బాంబు దాడులు అంటే ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణము మేఘాలు అని యుద్ధ వాతావరణం నెలకొనడంతో తన ఏదైతే మృతదేహాన్ని ఎంత తొందరగా తెప్పియాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే వాళ్ళు వేడుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే ఖచ్చితంగా వాళ్ళైతే వేడుకుంటున్నారు. చివరి క్షణంలోనే తను చూసుకుంటా మరి వస్తుందా, అతని మృతదేహం తన ఇంటికి చేరుకుంటుందా లేదా అనేది కూడా కొంత ఆవేదనతో మాత్రం గ్రామ ప్రజలతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆవేదనతో వాళ్ళు విలవిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఆ గ్రామం అంతా కూడా గోవిందపల్లికి చెందిన ఏదైతే గ్రామం ఉందో ఆ గోవిందపల్లి మొత్తం కూడా విషాద ఛాయలతో కమ్ముకున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ రవి.